లక్షలు 11 లక్షలు 5 లక్షల వరకు ఎన్ని ఉన్నాయి? ఇన్ని బకాయిలు పెట్టుకొని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ సంస్థలు వ్యవహరిస్తున్నటువంటి పన్ను వసూలు చేయడంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద నిరసన తెలియజేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ రుదుటూరులో మున్సిపల్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థలోని అధికార యంత్రాంగము సామాన్యులు ఎవరైనా 10,000, 15,000, 20,000, 30,000 పన్ను బకాయిలు ఉంటే సకాలంలో కట్టకపోతే వారి దగ్గరికి పోయి వారిని బెదిరించి మీరు పన్ను కట్టకపోతే మీ ఇంటి కుళాయిని పీకేస్తాము, మీ ఇంటికి తాళం వేస్తామని చెప్పేసి మానసికంగా బాధ పెట్టి బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు. మేము వసూలు చేయడాన్ని కాదనడం లేదు, పన్నులు వసూలు చేస్తేనే ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి. కానీ ఇదే వైఖరిని ఏవైతే సామాన్యుల దగ్గరకు పోయి మీరు బలవంతం చేసి దౌర్జన్యం చేసి మానసికంగా వాళ్ళను కృంగేటట్టు అవమానపరిచి వసూలు చేస్తున్నారో సంపన్నుల పట్ల మీరు ఎందుకు ఈ మెతక వైఖరి వ్యవహరిస్తున్నారనేటువంటిది ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ 5 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ప్రొద్దుటూరులో ఉన్నారు. ఇక్కడ లిస్ట్ ఉంది. మేము ఇది ఎవరో ఇచ్చిన లిస్టు కాదు, ఆర్టీఐ కింద మా జిల్లా పార్టీ పెట్టి తీసినటువంటి లిస్ట్. ఇది మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి లిస్టు, వాళ్ళు ఇచ్చినటువంటివే. ఎంత ఘోరంగా ఉన్నాయంటే బకాయిలు 8 లక్షలు, 10 లక్షలు చెప్పడానికే లేదు. ఒక ఉదాహరణ చెప్తా నేను. వి లక్ష్మీదేవి, వి సత్యనారాయణ, మైదుకూర్ రోడ్ పన్ను బకాయి ఎంతో తెలుసా? 75,67,000. వీళ్ళని ఎందుకు టచ్ చేయలేదు? ఎప్పటి నుంచి బకాయి ఉంది ఇది? 2023, 2004, 2025, 2026 ఇన్ని సంవత్సరాల పన్ను బకాయి ఉంటే వాళ్ళ దగ్గర వసూలు చేయకోకుండా ఉంటే ఎట్లా సౌకర్యాలు పెంచుతారు? 28 లక్షలు, ఇంకొక ఆమె 18 లక్షలు. ఇట్లా లక్షల సంపన్నుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయలేకపోతున్నారంటే మీరు వాళ్ళతో లాలుచీ పడుతున్నారా, లేకపోతే వాళ్ళతో రాజీ పడుతున్నారా, వాళ్ళని టచ్ చేయాలంటే భయపడుతున్నారా, మీ మీద ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా? అట్లాంటివి ఏ విషయాలు చెప్పుకోకుండా అట్లే పన్నులు పేరబెడితే మీరు ప్రజలకు ఏం సౌకర్యాలు పెంచుతారు? అంటే ఈ వైఖరి మానుకోవాలి, నిర్దాక్షిణ్యంగా వసూలు చేయాలి. పన్నులు అనేటువంటివి ఇన్ని లక్షలలో బకాయిలు ఉంటే మీరు మౌనంగా ఉన్నారంటే ఇది మేము వేరే రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్? ఏం చేస్తుంది మున్సిపల్ వ్యవస్థలోని రెవెన్యూ యంత్రాంగం? వాళ్ళకు తెలియదా? వాళ్ళ దగ్గర లిస్టు లేదా? ఎవరెవరు ఎంత బకాయి ఉండారని మేము అందరి పేర్లు చెప్పాలనా? వాళ్ళ దగ్గర ఉంది, అయినా ఎందుకు వసూలు చేయడం లేదో ప్రజలకు జవాబు ఇవ్వాలి. వాళ్ళు ఇవాళ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ఏ సౌకర్యం పెంచుతున్నారు? ఒక సరైనటువంటి గ్రంథాలయం ఉందా మన ఊరిలో? 1,000 మంది కూర్చోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉందా? ఈ గాంధీ పార్కు తప్ప రిక్రియేషన్కి ఏదైనా పార్క్ ఉందా? ఇంత పెద్ద పట్టణంలో ఆ ఒక్క పార్కేనా? పిల్లలకు రిక్రియేషన్ ఉండకూడదా? పిల్లలకు ఏదైనా ప్లే గ్రౌండ్స్ ఉండకూడదా మున్సిపాలిటీ తరఫున? ఏమీ లేవు. శానిటేషన్ బాగుందా అంటే శానిటేషన్ బాగోలేదు. ఎందుకు బాగలేదంటే 2011 జనాభా ప్రాతిపదిక మీద వర్కర్స్ని తీసుకున్నారు. ఇవాళ 2026, 15 సంవత్సరాల్లో ఈ పట్టణం ఎంత డెవలప్ అయిందో మీకు తెలియదా? ఎంత విస్తరించిందో మీకు తెలియదా? ఎన్ని కట్టడాలు వచ్చినాయో మీకు తెలియదా? శానిటేషన్ వర్కర్స్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే శానిటేషన్ మెరుగుపడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నిటినీ మీరు తీసుకున్నటువంటి పన్నులను సౌకర్యాల కోసం ఖర్చు పెట్టాలి. రాజకీయ ఇప్పుడు పాలక సంస్థ లేదు, ఇప్పుడు వచ్చినది వాళ్ళ చేతుల్లోకి పోయింది. వాళ్ళే ఇప్పుడు పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వసూలైనటువంటి పన్నులు పంపకాల కోసం కాకుండా రాజకీయ తాబేదారులకు లేకపోతే ఎవడికో ములాజా ఉండేటువంటి వానికి ఈ పేరుతో ఆ పేరుతో ఆ పని పేరుతో పంచద్దండి. ప్రజల సౌకర్యాలు పెంచండి, పన్నులు సక్రమంగా వసూలు చేయండి, సంపన్నుల నుంచి వసూలు ఖచ్చితంగా చేయండి, ప్రజల సౌకర్యాలు పెంచండి అని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి విషయంలో ఈ మధ్యకాలంలో పెండింగ్ బకాయిలు వసూళ్లలో తీవ్రమైనటువంటి మందజాప్యం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకు నిదర్శనమే ఇవాళ మేము పెట్టినటువంటి ఆర్టీఐ యాక్ట్లో వచ్చినటువంటి పేర్లు కావచ్చు, లేకపోతే కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు.
పేద సామాన్య వర్గాలపైన దాడికి వెళ్ళడానికి అయితే కనుక వసూళ్ల విషయాల్లో నీటి కలెక్షన్లు కట్ చేయడానికి కానీ ఇళ్ళకి తాళాలు వేస్తామని చెప్పి బెదిరించడానికి కానీ లేదా ఇంకొక రకమైనటువంటి బెదిరింపులకు కానీ ఇక్కడికి కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడానికి కానీ సామాన్యుల పట్ల మధ్యతరగతి కుటుంబీకుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఇవాళ ధనికవంత వర్గానికి సంబంధించినటువంటి వారిపై వెళ్ళకడం లేదనేటువంటి దాని మీద సిపిఐగా ఇవాళ మేము నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఇవాళ వసూలు చేయాల్సినటువంటి కోట్ల రూపాయలకు ఇవాళ రెవెన్యూ అధికారులు బాధ్యత తీసుకోవాల్సినటువంటిది ఉందా లేదా అని చెప్పేసి ఇవాళ ధర్నాలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెవెన్యూ అధికారులు నెలవారీ జీతాలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజీ ధోరణిలతో మామూలతో మత్తులో మనం మునిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణంలో ఒక మాల్కి సంబంధించి 7,30,00,000 రూపాయలు ఇంకా పెండింగ్ ఉన్నాయంటే ప్రొద్దుటూరు పురపాలక సంస్థ ఏం చేస్తూ ఉంది, ఏం విధులు నిర్వహిస్తూ ఉంది, నెలవారీగా జీతాలు ఎట్లా పై అధికారి ఆయా రెవెన్యూ శాఖ వాళ్ళకి చెల్లిస్తూ ఉన్నారనేటువంటిది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. దీంట్లో అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఇవాళ వాటిలలో అమ్యామ్యాలలో భాగమై ఉన్నారనేటువంటి తేటతెల్లం అవుతూ ఉంది. రెండో వైపున గ్రాంట్స్ వచ్చినటువంటి వాటిని కూడా ఇవాళ 15th ఫైనాన్స్ వచ్చినటువంటి గ్రాంట్స్ను కూడా మున్సిపాలిటీలో అమలు విడుదల కానికుండా పెండింగ్ పెట్టి బకాయిలు వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. గ్రాంట్స్ అన్నింటినీ ఇంకా అభివృద్ధికి ఏ రకంగా అధికార యంత్రాంగం తోడ్పడుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అనేటువంటిది జేసీ గారు జిల్లాగా నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి విచారణ చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇందాక రామయ్య గారు చెప్పారు, విద్యార్థులు యువకులు మేధో పరంగా ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా జీవించాలన్నా, ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మెరుగుదలగా ముందుకు సాగాలన్నా కానీ అటువంటి ప్లే గ్రౌండ్స్ లేవు. మున్సిపల్ హై స్కూల్లో అనిబిసెంట్ స్కూల్లో ఉన్నటువంటి సెటిల్ ఆడేటువంటి సెంటర్ను కూడా ఇవాళ మూతేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఊరేమో చూస్తే దాదాపు 70-80 కిలోమీటర్ల మేర పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఒక పార్క్ అనేటువంటిది విస్తారంగా కూర్చొని పగులుపూట వచ్చినటువంటి పర్యాటకులు కానీ ఏదైనా వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు కానీ సేద తీరడానికి లేనటువంటి పరిస్థితి ఉంది. సులభ్ కాంప్లెక్స్లు కాదు, కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉచ్చబోసుకోవడానికి కూడా ఎక్కడ కూడా ఇవాళ అందుబాటులో ఉండనటువంటి పరిస్థితి ఉంది. మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇవాళ ప్రొద్దుటూరు ప్రాంతంలో తృప్తి బేకరీ పడగొట్టినటువంటి మున్సిపల్ స్థలంలో ఒక సులభ్ కాంప్లెక్స్ కట్టలేనటువంటి స్థితిలోకి ఇవాళ మున్సిపాలిటీ ఉంది. పేరుకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, నిధులేమో ఈ రకంగా ఏ రకంగా మొగ్గిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన నిధులనేమో రాజకీయ వాటికి సంబంధించినటువంటి చట్టంలో ఉన్న వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి ఇప్పటికే చాలా మున్సిపాలిటీ కార్పొరేషన్లలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్స్ కావచ్చు, లేకపోతే కనుక స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ సర్వేక్షణలో కానీ చాలా కార్పొరేషన్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 మున్సిపాలిటీలు కూడా అవార్డులు తీసుకుంటూ ఉన్నాయి. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినటువంటి ప్రొద్దుటూరుకి ఎందుకు లేదా దుస్థితి లేక ఎందుకు ఇవాళ దుస్థితి లేక ఎందుకు నెట్టివేయబడతా ఉంది అంటే ఇక్కడ అధికార యంత్రాంగం అనేటువంటిది ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి పైన ప్రజలకు అందించాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు వసతులపైన దృష్టి సారించడం లేదు. దీనిపైన సిపిఐగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. పట్టణంలో ఇప్పటికైనా జేసీ గారి నేతృత్వంలో అయినా కానీ కొంత మార్పు అనేటువంటి దాన్ని కోరుకుంటా ఉన్నాం. అట్లా కాని పక్షంలో వీటిని రాజీ లేకుండా ఉద్యమాలను నిరంతరం కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.